మార్నింగ్. సో ఈ వీడియో కొద్దిగా లేట్గా చేయడం జరుగుతుందమ్మా. సో ఫస్ట్ పాయింట్, నేను మీకు ప్రతి వీడియోలో చెప్తున్నాను 99.9% పోస్ట్ పోన్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి, లేకపోతే ఎందుకంటే నాకు ఈ పాటికి సమాచారం వచ్చేది అని. అది ఈరోజు నేనేం చెప్తున్నానంటే 100% పోస్ట్ పోన్ అయ్యింది. ఓకే, కాబట్టి మీకు ఉన్న సమయాన్ని, మీకు ఇచ్చిన సమయాన్ని దేవుడు మీకు ఎన్ని ఆపర్చునిటీస్ ఇచ్చాడంటే, ఫస్ట్ ఆపర్చునిటీ చూడండి, నోటిఫికేషన్. సెకండ్ ఆపర్చునిటీ యాక్చువల్లీ 1:15 1:15 తీసేది, అంటే 1:15 1:50 తీయాల్సింది 1:100 రేషియోలో తీశారు. ఓకే, సో థర్డ్ ఆప్షన్ పోస్ట్ పోన్ చేశాడు, చదువుకోండి, పోస్ట్ పోన్ చేశాడు. సో ఈ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనేది నేను చెప్తానమ్మా, అనౌన్స్ చేస్తాను, నాకు తెలుస్తుంది. కాబట్టి మేబీ అక్టోబర్ లాస్ట్లో కానీ, లాస్ట్ వీక్, లేకపోతే నవంబర్ ఫస్ట్ వీక్లో కానీ, అది మీకు నేను చెప్తాను. ఇది రికార్డెడ్ అమ్మా, మీకు ఆల్రెడీ నేను చెప్పాను అమ్మా. 99.9% వచ్చేదమ్మా. ఏదైనా ఉండే సమాచారం నాకు ఇప్పటికే తెలిసేది, తెలియలేదు అంటే కనుక పోస్ట్ పోన్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే మీకు రేషియోలో కూడా చెప్పాను. 100% ఎందుకు లేదంటే కన్ఫర్మేషన్ కాలేదు కదా. సో కాబట్టి నెక్స్ట్ పాయింట్, అలాగే పోస్ట్ పోన్ చేశారు కదా, ఈ డేట్ నేను చెప్తాను, ఎగ్జామ్ డేట్ నేను చెప్తాను. ఎప్పుడున్నది ఎగ్జామ్ డేటు ఏ మధ్యలో ఉండొచ్చు అనేది నేను అనౌన్స్ చేస్తాను. సో అలాగే సెకండ్ ఆపర్చునిటీ, చాలామంది, సెకండ్ పాయింట్ మా, చాలామంది పేపర్ 2ను నెగ్లెక్ట్ చేస్తున్నారు, పేపర్ 2ను నెగ్లెక్ట్ చేస్తున్నారు. దాంతోపాటు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే కనుక పేపర్ 1 ఇది వచ్చేసి పోస్ట్ డిసైడింగ్ చేసేది. పేపర్ 1 అనేది ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, పేపర్ 1 అనేది పోస్ట్ డిసైడింగ్ పేపర్ అంటారు దీన్ని. పేపర్ 2 అనేది అది డైనమిక్, ఎక్కడి నుంచి ఇస్తారో కూడా తెలియదు. ఓకేనా, న్యూమరికల్స్ ఇవ్వచ్చు, లేకపోతే ఇంకా బడ్జెట్లో సర్వే ఎక్కడి నుంచి అని ఇవ్వచ్చు. కాకపోతే కనుక ఇది పేపర్ 1 అనేది మారదు ఇప్పుడు కంటెంట్. ఓకేనా, సో లాస్ట్ పాయింట్, రేపటి నుంచి ఫ్రమ్ వాట్స్ టుమారో, రేపటి నుంచి పాలిటీ ఎగ్జామ్స్, పాలిటీని కండక్ట్ చేస్తున్నాండి. పాలిటీని అందరూ మా స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ అలర్ట్గా ఉండండి. ఎవరైనా కొత్త వాళ్ళు జాయిన్ పాలిటీ తీసుకోవాలనుకుంటే కనుక నేను కేవలం ఈ 100 పేపర్లు రాశానండి, కేవలం 100 పేపర్లలో. ఇది మీరు మాత్రం, మళ్ళీ చెప్తున్నాను దయచేసి, ప్రతి ఒక్కరికి నేను చెప్పలేను, ఇది మీరు మాత్రము ఎవరికి షేర్ చేయొద్దు, ఫస్ట్ పాయింట్. అలాగే దీన్ని వచ్చేసి A4లో కాకుండా కొద్దిగా పెద్ద పేపర్లో తీసుకోండి, A3లో కానీ లేకపోతే లెడ్జర్లో తీసుకోండి. సో రేపు సండే ఎగ్జామ్ పాలిటీ, ఎందుకంటే కనుక ఓన్లీ ఈ పాలిటీ నేను ఏం చేశానంటే కనుక ఇది మీరు 100 పేపర్లు ఉందనుకోండి, 20 రోజులు అంటే రోజుకు 5 పేపర్లు చదివినా కూడా మీకు పాలిటీ అయిపోతుంది. అంటే నేను రాశానంటే పాలిటీ 70+ అబోవ్ తగిలే బుక్కే రాస్తాను తప్ప నుంచి తక్కువ బుక్ రాయను. ఓకేనా, సో కాబట్టి ఒక 20 డేస్లో పాలిటీ కంప్లీట్ అయ్యేటట్టుగా, ఈ పాలిటీని 20 డేస్లో కంప్లీట్ చేసేటట్టుగా ప్లాన్ వేశాను. సో ఎవ్రీ 4 డేస్కు ఒకసారి ఎగ్జామ్ ఉంటుంది. 5 సెక్షన్లు కదా, 5 సెక్షన్లు, 5 సెక్షన్లకు నా ఒక సెక్షన్కు వచ్చేసి 4 డేస్ వేసుకుంటే కనుక, 4 డేస్ వేసుకుంటే కనుక 20 రోజులు అయిపోతుంది. 4 5 20 డేస్లో మీకు పాలిటీ కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ కావాలంటే మీరు సెకండ్ పేపర్ మీద మీరు అటాక్ చేయండి, నేను వద్దాను. ఓకేనా, ఎవరైనా ఇంట్రెస్టెడ్ పీపుల్స్ మాత్రమే వాట్సాప్ చేయడమా, దయచేసి కాల్ చేయదు. సో కాబట్టి ఈ వచ్చిన అవకాశాన్ని, మెయిన్ కంటెంట్ చెప్తున్నాను, పోస్ట్ పోన్, ఈ వచ్చిన అవకాశాన్ని, ఈ సమయాన్ని మీరు సద్వినియోగపరచుకోగలిగితే మీరు మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా,
సో కాబట్టి దయచేసి ఈ యొక్క వచ్చిన సమయాన్ని మీరు కరెక్ట్గా ప్లాన్ ప్రకారం సద్వినియోగపరచుకోండి. మిగతా వాళ్ళు ఎవరైనా కానీ, ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా కానీ బయట వాళ్ళు మాత్రం కరెక్ట్గా సమయాన్ని మాత్రం సద్వినియోగపరచు. డోంట్ వేస్ట్ యువర్ టైం. ఎందుకంటే ఎలక్షన్లు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు హాలిడేస్ కావాలంటే ఇస్తారు, మీకు లీవ్స్ పెట్టుకోవచ్చు లాస్ ఆఫ్ పే కింద. సో కాబట్టి ఈ వచ్చిన సమయాన్ని మాత్రం దయచేసి సద్వినియోగపరచుకొని గవర్నమెంట్ ఎంప్లాయీస్ కండి. ఓకేనా? సో నేను చెప్పే కంటెంట్ ఏంటంటే ఫైనల్గా పోస్ట్ పోన్, సమయాన్ని వృధా చేయొద్దు. ఎవరైనా ఈ యొక్క పాలిటీ ఈ 20 డేస్ దాంట్లో 2 డేస్కి పాలిటీ అయిపోతుంది. ఈ 20 డేస్ పాలిటీ బ్యాచ్లో ఎవరైనా జాయిన్ కావాలనుకుంటే వాట్సాప్ చేయండి. ఓకేనా? ఎనీవేమ్మా, థ్యాంక్ యూ.